పూర్వము ఇంద్రప్రస్థం అనే పట్టణంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. కొంతకాలం సుఖ సంతోషాలతో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ హరించుకుపోయింది. ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు. ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు, అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది, దానితో నువ్వు తిరిగి ధనికుడవై సుఖపడగలవు అని చెప్పాడు. కలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలతో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకన ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు. అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మంటపంలో పడుకుని కొద్దిసేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటు మనిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి, దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్టయింది. వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మంటపం పక్కగా పరుగుతీసి చీకటిలో అంతర్ధానమైనారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణంతా వెతికి చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకొని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు. దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకొని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు. ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు, ఎవరు నీవు, ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కాను, మాది ఇంద్రప్రస్థం. నేనొకప్పుడు బాగా బతికినవాణ్ణి. భగవంతుడు 2 సార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్నీ పాటలీపుత్రానికి వెళ్ళమని, ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి 4 గడియలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి. ఈ మాటలు విని తలారి నవ్వి, హోయి పిచ్చివాడా, ఎవరైనా కలలను నమ్ముతారా? కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణమూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలానింటి వెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు. నేను ఆ మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే. కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమైంది. దురాశ ఫలితం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతడు పేదవాడు. ఎంతో దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటికి సమీపంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు. బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది. బ్రాహ్మణుడు తనకు పాలు పోసిన ప్రతిరోజు అతనికి
ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది. దాంతో బ్రాహ్మణుడి పేదరికం దూరమైంది. కొంతకాలంలోనే అతడు సంపన్నుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణునికి ఏవో లంకె బిందెలు దొరికాయని చెప్పుకున్నారు. ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అతడు తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి వెళుతున్నాను. కొద్ది రోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఈ పుట్టలోని పాముకు పాలు పొయ్యి. ప్రతిరోజు ఆ సర్పం నీకొక వజ్రాన్ని ఇస్తుంది. దాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టు అని చెప్పి బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిపోయాడు. తండ్రి చెప్పినట్టే కుమారుడు పాము పుట్టలో పాలు పోశాడు. పాము ఒక వజ్రాన్ని ఇచ్చింది. పాము వల్లే తమకు ఇంత సంపద వచ్చిందని బ్రాహ్మణుడి కుమారుడు గ్రహించాడు. ప్రతిరోజు ఒక వజ్రం ఇస్తుందంటే పుట్టలో ఎన్ని వజ్రాలున్నాయో అన్ని వజ్రాలను ఒక్కసారి దక్కించుకుంటాను అని బ్రాహ్మణుని కుమారుడు మనస్సులో ఆలోచించుకున్నాడు. ఆలస్యం చేయకుండా ఊళ్ళో వాళ్లకు విషయం చెప్పాడు. గ్రామస్తులందరికీ దురాశ కలిగింది. వజ్రాలను సొంతం చేసుకోవాలని అందరూ కలిసి పుట్టను తవ్వారు. పుట్టలో ఎటువంటి వజ్రాలు దొరక్కపోగా పాము మాయమైపోయింది. ఏం చేయాలో పాలుపోక గ్రామస్తులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఊరి నుండి వచ్చిన బ్రాహ్మణుడు తన కుమారుడి ద్వారా విషయాన్ని తెలుసుకొని బాధపడ్డాడు. కొద్ది రోజులు పాము కోసం వెతికాడు. ఒకరోజు వేరొక పుట్టలో పాము కనబడింది. సర్పరాజమా, నా కుమారుడి వల్ల పొరపాటు జరిగింది. నువ్వు మా ఇంటికి వస్తే వేరొక పుట్టను నిర్మిస్తాను. దయచేసి మా ఇంటికి రా అని బ్రాహ్మణుడు ఆహ్వానించాడు. బ్రాహ్మణోత్తమా, నీ కుమారుడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అందువల్ల నీ ఆహ్వానాన్ని మన్నించి నీ ఇంటికి రాలేను. జరిగిన విషయాన్ని నీకు తెలియజేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉన్నాను అని చెప్పి పాము శాశ్వతంగా బ్రాహ్మణునికి దూరమైంది. తన కుమారుడు తెలియనితనం, అతనితో పాటు ప్రజల దురాశ ఫలితంగా తాను ప్రతిరోజు సర్పం నుండి పొందుతున్న సంపదను కోల్పోవలసి వచ్చినందుకు బ్రాహ్మణుడు బాధపడ్డాడు. ఒకానొక దట్టమైన కీకారణ్యంలో ఒక పాము ఉంటుండేది. దానిని చూచి అడవిలోని జంతువులన్నీ ఎంతో భయపడేవి. తన పట్ల జంతువులు చూపుతున్న భయం కేవలం తన గొప్పతనం వల్లనేనని ఆ పాముకెంతో గర్వంగా ఉండేది. అందువల్ల అది కన్ను మిన్ను కానకుండా ఆ అడవిలో ఎంతో పొగరుబోతుతనంగా తిరుగుతుండేది. అది వస్తున్న చడి వినిపించేసరికి జంతువులు దాని త్రోవ నుండి తప్పుకుపోతుండేవి. అసలే విష జంతువు, అందులోనూ గొప్పదానినన్న గర్వంతో ఎంతో పొగరుగా తిరుగుతున్నట్టిది. తీరా దాని కంటబడితే ఏం మాట్లాడుతుందో ఏమంటుందో ఆ మాటల దూకుడులో పౌరుషం చెంది కాటు వేస్తే ఆ విషానికి ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకొచ్చిన ముప్పు? తప్పుకు తిరిగితేనే మంచిదని జంతువులేవి దాని దగ్గరకు రాకపోవడం వల్ల అది తిరుగాడే పరిసరాలలో ఒక్క పిట్టైనా ఉండేది కాదు. ఒంటరైపోయి పాము తన మామూలుగా తిరిగే తావులో తనకేమీ తోచక ఆ అడవి మార్గాన బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసింది. అంతలో ఆకస్మికంగా అది తిరుగుతున్న ప్రాంతంలో మంటలు లేచాయి. దాన్ని తప్పుకోవాలన్న తొందరలో వెనక్కి మరలింది పాము.
అంతలో అటుపక్క కూడా మంటలు వ్యాపించాయి. క్షణాలలో ఆ పాము చుట్టూ ఉన్న పొదలు అంటుకొని ఆ మంటల మధ్య అది ఇరుక్కుపోయింది. బయటపడే మార్గం తోచలేదు. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ గట్టిగా కేకలు పెట్టనారంభించింది. ఆ అడవి మార్గాన అటుపక్కగా పక్క గ్రామానికి పోతున్న ఒక రైతు చెవులకు కేకలు వినపడ్డాయి. ఎవరో ఆపదలో ఉన్నారని ఆ రైతు ఆ కేకలు వినపడుతున్న దిక్కుగా వెళ్ళాడు. మంటల మధ్య ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్న పామును చూచాడు. అది దుష్టజంతువైనా సంకోచించకుండా ఆ రైతు తన చేతికర్ర కొనకు సంచిని కట్టి మంటల మధ్యకు పెట్టి పట్టుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకొని ఆ పాము ఆ సంచిలో దూరింది. వెంటనే రైతు ఆ కర్రను పైకెత్తి చేతి సంచిని మంటల కావలకు తెచ్చి నేలనుంచాడు. ఆ సంచిలో నుంచి చర్రున ఈవలకొచ్చిన పాము ప్రాణభిక్ష పెట్టినాడన్న ఆలోచనైనా ఆలోచించకుండా బుసలు కొడుతూ కస్సున పైకి లేచి ఆ రైతును కాటువేసింది. పాపం రైతు పాము విషం తలకెక్కి నోట సొంగలు కక్కుతూ నేలబడి ప్రాణాలు వదిలాడు. ఉపకారానికి పోయి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆ రైతు. కనుక ఉపకారమే అయినా సజ్జనులకు చేయాలి కానీ దుష్టులకు చేయకూడదు అని ఈ కథ నీతి.